బ్రాండ్ అంబాసిడర్ సుధాకర్ అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ అంత బల్బుకి కారణం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. అవును, ఇంతకీ హీరో గారు ఎక్కడయ్యా? ఇప్పుడే ఫోన్ చేసిన ఆంది వేలో ఉన్నారు సార్. ఇద్దర్లో ఎవరు హీరో తెలుస్తుంది. ఏసీ లేదంటయ్యా. పెట్టించాం బాబు, రెడీ అయింది బాబు. నన్న జ్యూస్ చెప్పావా? డాడీ నోట్లోకి జ్యూస్ అన్న పదం రావాలనుందా? లేదు బాబు, వస్తుంది. మరి ఏం చేస్తున్నావు? జ్యూస్ తీసుకురండి. జ్యూస్ ఇంత లేట్ చెప్పిస్తున్నావు అంటే ఫుడ్ ఎక్కడి నుంచి రప్పిస్తున్నావు? అన్ని అరేంజ్ చేసేసాం బాబు. ప్రొడ్యూసర్ గారు, మీరే మా ఇంటికి వచ్చి మీ డేట్లు కావాలని మీరే అడిగారు. నేను అడిగానా? లేదు బాబు. లేదు కదా? లేదు బాబు. ఎందుకని మరి ఇలా చెప్పుతారు? మా నాన్నగారు ఎంత గ్రేట్ తెలుసా? నాన్న ఎక్కువ చెప్పక మన గురించి, దగ్గరికి రా. నాన్న నీ గురించి ఎంత చెప్పినా తక్కువ నాన్న. గుర్తుపెట్టుకో ప్రొడ్యూసర్, సార్. నీ డాడీకి ఏదైనా లోటు వచ్చిందో లేదు. నీ సినిమా మధ్యలో ఆగిపోద్ది. లేదు బాబు, అలాంటిది ఏమీ కాదు బాబు. నాటకాలు ఆడొద్దు. హలో తమ్ముడు, చెప్పు. వాడికి ఫోన్ ముందు చెప్తాను. నీకు పిచ్చకుందా? ఎందుకు మాటికి ఫోన్ చేస్తున్నావు? పెట్టు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్, బాగున్నావా? ఇదేనా పెద్ద కెమెరా? అవును సార్, ఇదే సార్. చాలా బాగుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని? ఓపెన్ చేశాను సార్, క్లియర్ గా చెక్ చేయండి సార్ మీరు. అవుడీడు నువ్వులే ముందులే. సార్ 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 1 minute సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? తమిళ ఇండస్ట్రీ నువ్వు? నో సార్, యూట్యూబ్ స్టార్ సార్. నేను కథ రాత్రి పగలు రాసుకొని కూర్చుంటే ఇలా దిక్కుమాలని పెడతావా? ఆడు యూట్యూబ్ స్టార్ లా లేడు. దసరాకి దీపావళికి చూసావా చూపి సగం కాలిపోయి ఆరిపోతే ఎలా ఉంటది? సార్ ఏం మాట్లాడుతున్నావు? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ బాబు. డాడీ మీద చెయ్యేశాను. హలో హలో, ఇంతకు ఈడవడు? ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎవరు? హీరో గారు రిలేషన్ సార్ మొత్తం. ఎక్కడ షూటింగ్ జరుగుతుందా? కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా? నువ్వు ఒక్కడు, మీ అందరూ బయట పోండి. ఒక్కొక్కడు ఎలా ఉన్నారు తెలుసా? చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? బాబు బాబు నా గురించి తెలీదా? అలా బాబు మాట్లాడతానని? బాబు లేదు బాబు, చెప్తాను బాబు. బాబు బాబు ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చెప్తున్నా నేను. హలో సార్ సార్ నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చ, కూర్చోమని చెప్పు. ఓకే, షార్ట్ ఏంటి? హీరో గారు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి సార్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి సార్. ఒకసారి చెప్పొచ్చు కదా, ఎందుకు 10 సార్లు చెప్తున్నాను? హలో హీరో. హలో, ఇప్పుడు ఏంటంటే హీరోని ఇలా వచ్చి నీ పక్కన నుంచి ఉంటది. నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రియా నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి. డబ్బులు ఇచ్చేసారండి మొత్తం. వాడు నేను మాట్లాడితే నీకు సమాధానం చెప్తాడంటే యూట్యూబ్ మనకి ఇండస్ట్రీ గురించి. అవన్నీ నాకు అనవసరం. షార్ట్ ఓకే చేసుకోమని. హీరోయిన్ యాక్షన్. కట్. నువ్వాడో కట్ చెప్పడానికి, నువ్వాడో కట్ చెప్పడానికి. డైలాగ్ చెప్పలేదండి. నేను ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పాను. అది కదా. యాక్షన్. నిన్ను ఓపెన్ గాఢంగా ప్రేమిస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు. అమ్మాయి అమీర్పేటలో ఉంటే నువ్వు మోసాపేట ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు చాలా సింపుల్ సీను. వీళ్ళ అమ్మ చచ్చిపోతుంది. వీళ్ళ అమ్మ చచ్చిపోతే ఏడుస్తుంటది కదా, నువ్వు వెళ్ళి ప్రగాఢ సానుభూతి చెప్పాలి. ఓకేనా? ఒకసారి డైలాగ్ పేపరు. ఓకేనా? షార్ట్ లోకి వెళ్తున్నాం. యాక్షన్. కట్ చెప్పండి. ఎందుకు కట్టు? ఈ సినిమా హీరో ఎవరు? నువ్వే. మళ్ళీ నేను సానుభూతి చెప్పడంలో ఇది ఉంది. ఓకే. ఈ మధ్యలో ప్రగాఢ ఐ వాంట్ ప్రగాఢ. సార్ అది కాదు సార్, ఈ ప్రగాఢ ఎవరు రాసిన ఇది? సార్ నేనే రాసిన సార్. ఆ కొండరి పప్పు గారికి చెప్పండి ప్రగాఢ సానుభూతి. ఓకే ప్రొడ్యూసర్, నెక్స్ట్ సీన్ ఏంటంటే వీడు విలన్ కి ఏంటంటే నువ్వు జలక్లాక్ డైలాగ్ చెప్పాలి. చూడు, ఏంట్రా నన్ను చూసి కంగుతున్నావా? ఓకే రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. మళ్ళీ కట్ చెప్పండి.
ఇప్పుడు ఏమైంది మళ్ళీ? మామూలుగా కంగు తినేమేంటి? కంగు తిన్నావా అని చెప్పి నువ్వు విలన్ అడగాలి. కంగు తిన్నావని. తిన్నావా? నాకేం చికెన్ పెట్టి మన కంగు పెడతారా? కంగు అంటే తినే కంగు కాదు, అదొక డైలాగ్. నీ యాటిట్యూడ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. చెప్పోయ్. నాకు ఎక్కడ కావుతుంది తెలుసా? నేను మాట్లాడుతుంటాడు కనీసం నన్ను పట్టించుకోకుండా నీకు సమాధానం చెప్తున్నాడు. కాదు సార్, యూట్యూబ్ సార్. ఎవరికి కావాలి యూట్యూబ్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోండి. ఆ సీన్ క్యాన్సిల్. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే బాధపడుకో, నీ కష్టాలు నేను పాలు పంచుకుంటానని చెప్పాలి. ఒక మళ్ళీ చిన్న డౌట్ వచ్చిందండి, దగ్గరికి రండి. పాలు పంచుకోవడం కొద్దిగా బాగుంది కదా. అవును సార్. ఈ పాలు పంచుకోవడం అంటే ఎన్ని లీటర్లు? 1 లీటరా, 2 లీటర్లా, 3 లీటర్లా? నేను ముందే చెప్పాను వీడు యాక్టింగ్ పనికిరాడు, బర్రెలు కాచుకున్నాడని. డాడీ ఇక మాట్లాడకు, పద వెళ్ళిపోదాం. సార్ 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 నేను చాలా. మా నాన్న లఫుట్లాడనే నీ ఉద్దేశం? అయ్యో అదేం లేదు కడుపులో ఎదవనే కదా? బాబు, అలాంటిది ఏం ఉద్దేశం లేదు. సిగ్గులంటే ఏం లేదనే కదా? హలో, ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మాట్లాడితే మాట్లాడకూడదని? ఒకే ఒక సీన్ బ్యాలెన్స్ ఉంది, త్వరగా కంప్లీట్ చేద్దాం. అలాగే సార్. ఇప్పుడు దయ్యం నీ మీదకు వస్తుంది, నీ మీదకు వస్తున్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, రెడీ. యాక్షన్. ఎందుకు ఆపావు? నువ్వు ఎందుకు ఆపావు? నాకు ఎందుకు నచ్చట్లేదు. సార్ 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 డైల్. సార్ సార్ డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారికి గుండెపోటు వచ్చింది, రండి ఇక్కడికి. నీకు సిగ్గుందా? ఇలా ఫ్లఫుట్ గాని పెట్టి సినిమా తీస్తే ఇలాగే ఏడుస్తుంది. ఒకసారి పక్కకు చెప్తాను. ఈ తల పని చేయించుకోవాలి నాకు తెలుసు. నువ్వు అని బతులాడు. ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సంకలు నాకుతో నాకు బాగా తెలుసు. ఓకేనా? ఓకే, షూర్ సార్. హలో, లాస్ట్ షాట్. దయ్యం ఇప్పుడు నీ మీదకి వస్తుంది, నువ్వు భయపడాలి. ఓకే, భయపడాలంటే నువ్వు అలా ఇక్కడ చూస్తావంటే కొంచెం బ్యాక్ వెళ్ళావు. కొడతానంటే నన్ను కొట్టడం కాదు, చంపుతా. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. హలో, వెళ్ళిపోతే వెంటబడి వచ్చి కొడతా. నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చుచ్చు అంకుల్. అంకుల్ అంటే అన్నయ్య అనలేవా? యాక్షన్. ఒక్క నిమిషం, నువ్వు దయ్యాన్ని భయపడుతున్నట్టుంది, దయ్యానికి నువ్వు భయపడినట్లేదు. ఓకేనా? ఇప్పుడు చేద్దాం, స్టార్ట్ లోకి వెళ్దామా? చేద్దాం. యాక్షన్. దెయ్యం వచ్చి రేప్ చేస్తుందా? ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్, నువ్వు భయపడ్డావు. నువ్వు ఇక్కడ రా, కింద పడుకో. ఇప్పుడు దెయ్యం నీ మీదకు వస్తుంది, నన్ను ఏం చేయొద్దని చెప్పాలి. ఓకే ఓకే. యాక్షన్. చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు. నన్నేం చేయొద్దని చెప్పు అంటావేంటి? చెప్పేందుకు చెప్తున్నావు? సరే మీరే చేస్తారు. నీకు చెప్తున్నాను, నన్నేం చేయొద్దని చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దని భయపడుతూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇప్పుడు దయ్యం అది. యాక్షన్. డైరెక్టర్ గారు ఏం చేసి చెప్పు, డైరెక్టర్ గారు ఏం చేసి చెప్పు. నా పేరు ఎందుకు వచ్చింది మధ్యలో? మీరే చేస్తారు, నన్ను ఏం చేయొద్దని చెప్పారని. నించో, పైకి నించో. మామూలు ఇప్పటిదాకా నేను ఎవరిని కొట్టలేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సీన్. ఇప్పుడు ఏంటంటే దైవం ఎవరో కాదు, వీడే. వీడి దగ్గరికి వెళ్ళి కోరతావు 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 కానీ చావడు. ఓకే, యాక్షన్. కోడతావు 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 కానీ చావడు. నువ్వెందుకు చెప్తున్నావు కోరతావు 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 అని? నేను చెప్పాలి నీకు. నువ్వు కోరతావు 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 కానీ చావడాడు. అప్పుడు నీకు పైనుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది, ఏంటంటే వాడి ప్రాణం బొడ్లో ఉంటది. ఓకేనా? యాక్షన్. కొడతావు కొడతావు కొడతావు. ప్రొడ్యూసర్ గారు, ఆడి కొత్త బని ఏంటి? బొక్కలేంటి బని మీద? కొత్తదే సార్ ఇది. నీకు ఒక విషయం తెలుసా? చెప్పండి. 5 కేజీలు పాలిథిన్ కవర్ లో 100 కేజీలు బియ్యం వేస్తే ఏమవుతుంది? గట్టిగా పడకు, మొత్తం అందరం కింద పడతాం. సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేసావు. కంగ్రాచులేషన్, ఇంటికి వెళ్ళిపో. ప్రొడ్యూసర్ గారు, సినిమా కంప్లీట్ అయిపోయింది. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏజ్ ఎంత? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుకున్నాడు, స్కూల్కి వెళ్ళకుండా ఇలా పోరం బొక్క పనులు చేస్తావా? ఓ
ఇప్పుడు నువ్వు వెళ్ళు. చాలా బాగుంది స్కిట్. దెయ్యానికి భయపడాలి కానీ దెయ్యం భయపడేలా ఉండకూడదు అన్నమాట అల్టిమేట్. అండ్ మిగతా 5 కేజీలు దాంట్లో 100 కేజీలు వేసుకుక్కితే ఎలా ఉంటుంది? అన్ని పంచెస్ పేలినాయి. బాగుంది భాస్కర్, గుడ్. రోజా గారు ప్రెజెంటింగ్ యూట్యూబ్ స్టార్. యాటిట్యూడ్ బాగుంది అసలు. నీది నీ కొడుకుది మామూలు యాటిట్యూడ్ కాదు. అండ్ ప్రొడ్యూసర్ కష్టాలు, ఇద్దరం ప్రొడ్యూసర్లు కదా, బాగా కనెక్ట్ అయ్యాం. బాగుంది.